మొత్తానికి పశ్చిమ బెంగాల్ని తన సొంత సామ్రాజ్యంగా భావించి పరిపాలిస్తున్నటువంటి మమతా బెనర్జీ ఆమె ప్రభుత్వము దారికొచ్చారు. అక్రమంగా ఎవరిని సంప్రదించకుండా లేని ఓటర్లని, ఫేక్ ఓటర్లని నమోదు చేసేటటువంటి పనిని చేస్తున్నటువంటి నలుగురు అధికారుల్ని, నలుగురు సిబ్బందిని తొలగించాలి అని చెప్పి ఎన్నికల సంఘం మమతా బెనర్జీకి లేఖ రాసింది. మమతా బెనర్జీ దాన్ని నేను పాటించను అని చెప్పి వాదించింది. అయితే ఎన్నికల సంఘము ఖచ్చితమైనటువంటి ఒక లేఖ ద్వారా చాలా కఠినమైన హెచ్చరికను జారీ చేసింది. దాని తరువాత మమతా బెనర్జీ ప్రభుత్వం దారికొచ్చింది. ఈ నలుగురు అధికారులని తమ యొక్క విధుల నుంచి పక్కకి తొలగించింది, వాళ్ళపైన దర్యాప్తుకి ఆదేశించింది. ఈ ఒక్క సంఘటనకి ఇటువంటి ఫిర్యాదులు ఇంకా కూడా వచ్చినట్లయితే మొత్తం మీద ఫేక్ ఓటర్ల నమోదు చేసేటటువంటి అధికారులు, సిబ్బంది కొంచెం ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుంటారు.